పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు తమ స్వంత జిల్లా ఖమ్మంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ అభివృద్ధి పనులను సమీక్షిస్తున్నారు. అలాగే ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నెలలో ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి మిర్చి, మొక్కజొన్నలు మార్కెట్లో అమ్మకానికి వచ్చాయి. ఖమ్మం జిల్లా విశేషాలు ఈ జిల్లా రౌండప్లో చూద్దాం. జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ జిల్లాలో రాజకీయాలకు అతీతంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పెవిలియన్ గ్రౌండ్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ చేశారు. ఉగ్రదాడుల్లో అమాయకులను పొట్టన పెట్టుకున్న వారిని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సుమారు 60 కోట్ల రూపాయలు విలువ చేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేపకుంట, వెంకటాయపాలెం దగ్గర నిర్మాణంలో ఉన్న పంప్ హౌస్ పనులను వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణపై ఆయిల్ ఫెడ్ దృష్టి కేంద్రీకరించింది. జిల్లా కలెక్టర్, అధికారులు వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటిస్తూ ఆయిల్ ఫామ్, డ్రాగన్ ఫ్రూట్ సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆయిల్ ఫెడ్ సంస్థ ఆధ్వర్యంలో 17 మండలాల్లో 30,000 ఎకరాల్లో రైతులు ఆయిల్ ఫామ్ పంట సాగు చేస్తున్నారు. అత్యధికంగా సత్తుపల్లిలో 7,500 ఎకరాల్లో పంట సాగులో ఉంది. వచ్చే సీజన్లో మరో 7,000 ఎకరాల్లో తోటలు సాగు చేయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మధిర, ఖమ్మం డివిజన్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు 5,600 మంది నిరుద్యోగులు, 80కి పైగా కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా జాబ్ మేళాలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఉద్యోగం పొందిన వారికి నియామక పత్రాలను అందజేశారు. కోటికి పైగా మొక్కలు నాటి ప్రకృతి ప్రేమికుడిగా పేరుగంచిన వనజీవి రామయ్య కన్నుమూశారు. ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామం మారేమ్మగుడి సమీపంలో నివసించే పద్మశ్రీ వనజీవి రామయ్య గుండెపోటుతో గత నెలలో ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో తుది శ్వాస విడిచారు. కేంద్ర ప్రభుత్వం 2017లో పద్మశ్రీ అవార్డుతో రామయ్యను గౌరవించింది. వనజీవి రామయ్య మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా సీఎం, మంత్రులు, జిల్లా వాసులు సంతాపం తెలిపారు. ఖమ్మం నగరంలో స్వయంభూ దివ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నిర్వహించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ భక్తి పారవశ్యాన్ని పంచింది. లోక కళ్యాణార్థం దేవస్థానంలో స్వామివారి గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం నేత్రపర్వంగా సాగింది. స్తంభాద్రి ఘాట్ రోడ్డు నుంచి సాయంత్రం గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. కొండ చుట్టూ భక్తులు శ్రీ నరసింహస్వామి నామస్మరణ, సంకీర్తనలు ఆలపిస్తూ సాగిన ప్రదక్షిణం ఎన్ఎస్పీ క్యాంపు రోడ్డు, కవిత డిగ్రీ కళాశాల, స్తంభాద్రి మండపం, సరితా క్లినిక్ కూడలి మీదుగా శ్రీ స్తంభాద్రి దేవస్థానానికి చేరుకుంది. కోలాట బృంద మహిళల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.